మహాభారతంలో మరో విచిత్రమైనటువంటి పుట్టుక బలరాముడిది. వసుదేవుడు దేవకి వీరిద్దరికీ పుట్టినటువంటి 8వ సంతానం కంసుణ్ణి చంపుతాడు అని అశరీరవాణి పలికింది. కంసుడి చెల్లెలు దేవకి తన మరణానికి కారణమయ్యే బిడ్డను ముందుగానే చంపేయాలని కంసుడు నిర్ణయించుకొని పుట్టిన వెంటనే బిడ్డలందరినీ చంపేయడం మొదలుపెట్టాడు. దేవకీదేవి 7వసారి గర్భం దాల్చినప్పుడు కనీసం ఈ బిడ్డనైనా ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకుంది. దేవుణ్ణి ప్రార్థన చేసింది. వసుదేవుడి మొదటి భార్య రోహిణి దేవకి కడుపులోని బలరాముని అండాన్ని సాక్షాత్ విష్ణుమూర్తి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. అంటే ఇప్పటి విధానంలో సరోగసి. రోహిణి నందుడి గోకులానికి వెళ్ళి అక్కడ బలరాముని ప్రసవించింది. అలా రోహిణి మొట్టమొదటి సరోగేట్ మదర్ గా మనకు భారతం చెబుతోంది. సరోగసి ద్వారా పుట్టిన మొట్టమొదటి బిడ్డ బలరాముడు. ఆ కాలంలో ఈ ఊహే అద్భుతం కదా, అది నిజమంటే అత్యద్భుతం. మరో మంచి పాత్రతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.